ఆంజనేయుడిని ఎప్పుడు బ్రహ్మచారి అని అంటారు కదా, కానీ ఆయనకి పెళ్లి జరిగిందని మీకు తెలుసా? రామసేవకు అడ్డంకి కాకుండా ఆయన మనసు శుద్ధంగా బలంగా ఉండాలని స్వయంగా ఆయనే బ్రహ్మచర్యాన్ని ఎంచుకున్నారు. ఆయన చిన్నతనం నుంచే సూర్యభగవానుడిని గురువుగా చేసుకొని చాలా విద్యలు నేర్చుకున్నారు. కానీ ఒక చివరి విద్య నవ వ్యాకరణాలు నేర్చుకోవాలి. కానీ అది వివాహం జరిగిన వారికే నేర్పుతారని సూర్యభగవానుడు చెప్పారు. అప్పుడు సూర్యభగవానుడు తన తేజస్సు నుంచి ఒక అమ్మాయిని సృష్టించాడు. ఆమె పేరు సువర్చల. సూర్యభగవానుడు హనుమంతుడిని చూసి, నువ్వు నాకు గురుదక్షిణగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని అడిగారు. హనుమంతుడు కొంచెం ఆలోచించి సరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. కానీ నేను బ్రహ్మచర్యం పాటిస్తాను, నిరంతరం రామభక్తిలోనే ఉంటాను అని అడిగారు. సూర్యభగవానుడు చాలా సంతోషపడ్డారు. అలాగే అవుతుంది, పెళ్ళి అయినా నువ్వు బ్రహ్మచారిగానే ఉంటావు అని వరమిచ్చారు. అలా హనుమంతుల వారికి సువర్చలతో వివాహం జరిగింది. అలా హనుమంతుడు రాముడి భక్తి కోసం తన జీవితాన్ని అంతా అర్పించారు. పెళ్ళి అయిన భార్య సంసారం ఏదీ కూడా ఆయన రామసేవకు అడ్డం రాలేదు. అందుకే ఆయన నిత్య బ్రహ్మచారి అంటారు. ఆయన భక్తే మనలాంటి వారందరికీ ఆదర్శం. భక్తి ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.